జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఫ్యాటీ బొగ్గలు, ఫ్యాటీ జబ్బలు, ఫ్యాటీ పిర్రలు, ఇవన్నీ ఆ కణాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకోవటం వల్ల అవన్నీ ఫ్యాటీగా అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు మనం అట్లా పెట్టినట్లే. అవును, లివర్ కూడా కొవ్వు పట్టేస్తే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ప్రతి అవయవానికి కొవ్వు పట్టడం అనేది ఈ మధ్య కాలంలో మేము ప్రాక్టీస్ చేస్తున్న జీవనశైలి విధానాలు కానీ తింటున్న ఆహారాలు కానీ కామన్. కానీ ఫ్యాటీ లివర్ అన్నది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటో ఒకసారి చెప్తారా? ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్, మన జీవన విధానం సరిగా లేకొచ్చే వ్యాధి. ముఖ్యంగా ఆల్కహాల్ తాగే వారికి వస్తుంది. ఓకే. రెండవది ఒబిసిటీ ఉన్న వారికి, 15 కేజీలు 20 కేజీలు అట్లా బరువు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి, అంత ఉన్న వారికి చూస్తే 100కి 60-70 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్స్ ఉండే వారికి కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. హైపోథైరాయిడిజం సమస్య వల్ల ఫ్యాటీ లివర్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. పీసీఓడి సమస్య వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ సమస్య ఉన్న వారికి నిదానంగా పాడవుతుంది కాబట్టి వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ బాగా తినేవారికి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ ఫుడ్డే కాకుండా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, పనికి మించి కార్బోహైడ్రేట్స్ తినే వాళ్ళకి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినే వారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్ లో జాండిస్ వచ్చినప్పుడు కూడా నిదానంగా ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతుంది. ఇలా రకరకాల కారణాలతో ఎవరికి దేని వల్ల వచ్చింది అనేది తెలియదు. ఆల్కహాల్ తాగిన వారికి మాత్రం దాని వల్లనే ఎక్కువగా చెప్తారు. మిగతా వారికి ఇక రీజన్స్ మాత్రం ఇప్పుడు చెప్పినట్లు దేని వల్ల ఉంది అనేది కూడా తెలియదు అనమాట. అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఎక్కువ ఫ్యాటీ లివర్ అన్న సమస్యనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తాగని వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది కదా డాక్టర్ గారు? తాగని వారు కూడా ఇప్పుడు చెప్పిన రీజన్స్ లో ఉన్నారు కదా. అవును, మనం తీసుకున్న ఆహారంలో ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న, ఆయిల్స్, దీంతో పాటు కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఎక్కువ తింటాం. ఇవి నిదానంగా ఇందులో ఫ్యాట్ కాకపోయినా లోపలికి అవసరానికి మించి వెళ్ళినందువల్ల అవి కొవ్వుగా మారిపోతాయి. ఆ కొవ్వు లివర్ లో పేరుకుని లివర్ సెల్స్ ఫ్యాటీగా అయిపోతాయి. అందుకని దీనివల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇక కొంతమందికి ఆల్కహాల్ తాగకపోయినా మరి ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉండేసరికి ఆ ఫ్యాట్ సెల్స్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ లివర్ సెల్స్ డ్యామేజ్ అవటం వల్ల మరి ఫ్యాటీ లివర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అట్లాగే మిగతా ఆహారపు అలవాట్లు, జాండిస్, ఇందాక హెపటైటిస్, ఇట్లాంటి రీజన్స్ ఆల్కహాల్ తాకపోయినా వస్తాయి కదా. దీని వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఆల్కహాల్ తాగే వాళ్ళకి లివర్ సెల్స్ అనేవి పాడవుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఫ్యాటీ లివర్ అన్న సమస్య వాళ్ళలో ఎందుకు ఎక్కువ వస్తుందండి? ఆల్కహాల్ తాగటం వల్ల లివర్ సెల్స్ లో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఈ ఆల్కహాల్ ని బ్రేక్ డౌన్ చేసి దాని యొక్క హానిని నివారించడానికి లివర్ విడగొడుతూ ఉంటుంది ఆల్కహాల్ ని. ఈ విడగొట్టే క్రమంలో ఆల్కహాల్ నుంచి విడుదలయ్యే కెమికల్స్ లివర్ సెల్స్ ని కూడా పాడు చేసేస్తుంటాయి. అందుకని ఫ్యాటీ లివర్ డెవలప్ అవటం, లివర్ సెల్స్ ఎక్కువ డ్యామేజ్ అవటం ఆల్కహాల్ వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే డాక్టర్ గారు మరి ఈ ఫ్యాటీ లివర్ అన్నది లివర్ పైన కొవ్వు పట్టడం అని మీరు చెప్తున్నారు. కానీ లివర్ అనేది లోపల ఉంటుంది, కానీ బయటకు తెలియాలన్నా లేకపోతే ఏదైనా టెస్ట్ల ద్వారా తెలుస్తుందా, లేదంటే కనపడేలా లక్షణాలు ఏమన్నా ఉంటాయంటారా? మన శరీరంలో అన్ని అవయవాల కంటే అద్భుతమైన మహా గొప్ప యంత్రం లివర్. లివర్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? నాకు బాగా ఆకలేస్తుంది శ్రీవారు. నాకు ఆకలికి కడుపులో పేగులు మెలిపడిపోతున్నాయిరా. నాకెప్పటి నుంచి ఆకలేస్తుంది కానీ గోరింతాకు పెడుతుందని ఆగాను. నేను భోంచేసి ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను రా. అంతేకాక నేను తిని టాబ్లెట్స్ కూడా వేసుకోవాలిగా. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నాకైతే కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఏమంటారు? నాకు ఆకలేస్తుంది, త్వరగా పెట్టామరా. అంటే ఇప్పుడు మీ అందరికి నేను తినిపించాలా? అవును 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 అవును. నా వల్ల కాదు. ప్లీజ్ శ్రీవారు, పెద్ద మనసు చేసుకోండి. మా ఆకలిని అర్థం చేసుకో అమర్. అర్థం చేసుకో. ఆపండి.
అందరూ భలే తగిలరు నా ప్రాణానికి. తినిపిస్తాను ఉండండి. నాకు తెలుసు మన ఆకలికి తట్టుకోలేకపోతే మా శ్రీవారు అస్సలు చూడలేరు. కర్మరా బాబు కర్మ. చేతులు పట్టండి. చేతులు ఖాళీ లేవు శ్రీవారు. నోరు పెడతాం. అందరూ నోరు తెరవండి. శ్రీవారు తినిపిస్తారు. చిన్నపిల్లలకి తినిపించినట్టు ఇప్పుడు అందరికి గోరు ముద్దలు తినిపించాలా? అవును 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 తినిపించాలి తినిపించాలి తినిపించాలి. ధర్నా చేసినట్టు ఎందుకు అలా అరుస్తున్నారు? తినిపిస్తాను ఉండండి. ముందు నాకు తినిపించండి శ్రీవారు. ఒరే ఒరే మనవడా, నేను వయసులో పెద్దదాన్ని కదరా, ముందు నాకు తినిపించు. అమర్ అమర్ ముందు నాకురా. అమర్ నాకు అమర్ నేను అమర్ నాకు అమర్ అమర్ నాకు. ఆపండి. టాబ్లెట్ వేసుకోవాలరా. ఏదైనా కరువు ప్రాంతం నుంచి వచ్చారా ఏంటి? అందరికి తినిపిస్తాను, కొంచెం ఆగండి. తప్పు చేసావు శ్రీవల్లి. లే, నేను తప్పు చేయలే. ఈ ఇంటికి మంచి చేసిన, దూరంగున్న బంధాల్ని కలపాలని చూసిన, అత్తమ్మ గుండెల్లున్న భారం దింపాలని చూసిన. ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఈ ఇంటికి చేసింది మంచి కాదు, చెడు. నా కుటుంబం ఈ సొసైటీలో తల దించుకుంది ఈవిడ వల్ల. ఈ ఇంటి అశుభం ఈ మనిషి, ఈ ఇంటికి అరిష్టం ఈ మనిషి. అందుకే ఇలాంటి వాళ్ళని కనిపించనంత దూరం పంపించి వాళ్ళ నీడ కూడా పడకుండా బతుకుతుంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ దరిద్రాన్ని కళ్ళ ముందుకి తీసుకొచ్చావు. ఆడబిడ్డ ఎన్నటికీ అరిష్టం కాదు. ఆడబిడ్డ పాదం ఎప్పటికీ తల్లిగారింటికి దరిద్రం కాదు. మీకెందుకు చిన్నమ్మ మీద కోపమో నాకు తెలియదు, కానీ చిన్నమ్మ అత్తమ్మకి గాజులు ఎందుకేయాలనో నాకు తెలుసు. గాజుల్లా సౌభాగ్యమే కాదు, ఇంటి సంతోషం ఉంటది, అన్నలా ఆయుష్ ఉంటది, మేనళ్ళుల్లా మనుగడుంటదని నమ్మిన. గందుకే పిలిచిన. మీరు ఇదంతా నమ్మకపోయినా పర్లే, కాని పద్ధతిని వ్యతిరేకించుకోండి. మీ కాళ్ళు మొక్కుతా. హలో, ఏమంటున్నావు గౌతమ్? అవునా? ఏమైందిరా చక్రి? రే, మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలరా. ఏమైంది? ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ అయిందంట, మెషిన్స్ ఆగిపోయాయంట. చూసావుగా, ఇలా అడుగు పెట్టింది అక్కడ రోజుకి ₹1,00,000 పని చేసే మిషన్ ఆగిపోయింది. వర్కర్స్ ఏమైందో ఇంకా తెలీదు. ఏం సమాధానం చెప్తావు? చెడు కాలం మీద ఆధారపడి ఉంటది, మంచి గా కాలాన్ని సైతం ఆపగలిగే గా దేవుని మీద ఉంటది. కాలం మనుషుల్ని చిదిమేస్తే దైవం మనుషుల్ని నిలబెడతది. వదినకి మరదలు గాజులేసుడంటే శుభం. గా శుభం అంటేనే గా దైవం. గీ ఇంటి ఆడుబిడ్డ అత్తమ్మకి గాజులేనికొస్తే ఏం చేస్తున్నావే? టిఫిన్ సర్దుతున్నాను అత్తయ్య. అందరూ టిఫిన్ చేయడానికి వస్తారు కదా.
ఏవి ఎప్పుడు సర్దాలో ఎవరిని ఎలా సర్దాలో బాగా తెలుసనుకుంటా. అత్తయ్య, ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అయ్యో టిఫిన్లు. మేము టిఫిన్ గురించి మాట్లాడట్లేదు, కాఫీ గురించి మాట్లాడుతున్నాం. మా బావ కాఫీ ఇమ్మని నిన్ను పిలిచాడా? పిలవలేదు. ఉదయాన్నే కాఫీ తాగడం మామయ్య గారికి అలవాటు కదా. ఆయనకి కాఫీ కావాలంటే మమ్మల్ని పిలుస్తాడు, మేమిస్తాం. అయితే మా అక్క ఇవ్వాలి, లేదంటే నేనివ్వాలి. మధ్యలో నువ్వెవరు మా బావ కాఫీ ఇవ్వడానికి? ఆయన్ని మంచి చేసుకుని మా బావ దృష్టిలో మమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నావా? అది కాదు. చూడు, నిన్నేమి ఇష్టపడి మేము కోడల్ని చేసుకోలేదు. మా కర్మ కాలిపోయి ఈ ఇంటికి నువ్వు కోడలు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం నేర్చుకో. తెలియకపోతే మమ్మల్ని అడిగి తెలుసుకో. ఫస్ట్ మిస్టేక్ కాబట్టి మాటలతో చెప్తున్నాం. మళ్ళీ రిపీట్ అయితే మా వర్షన్ వేరేలా ఉంటుంది. ఏంటి ఇంటి కోడలతో ముచ్చట పెట్టినట్టున్నారు? అవునండి, టిఫిన్ చేసిందట, తినడానికి మిమ్మల్ని పిలవమంటుంటే ఈ లోపు మీరే వచ్చేశారు. టిఫిన్ ఏంటే? ఉదయం నేను అడగకుండానే కాఫీ తెచ్చిచ్చింది నా కోళ్ళు. విన్నాం బావా, ఆ విషయం గురించి కూడా ఇప్పుడే మాట్లాడాం. మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో నేను అడగకుండా ఒక్కరోజైనా ఒక్కరైనా నా కాఫీ ఇచ్చారే? నా కోడలిచ్చిందే. మామయ్య, అవన్నీ ఇప్పుడెందుకు? ముందు టిఫిన్ చేయండి. ఓ, ఇడ్లీ, వేడి వేడి ఇడ్లీ. ఊరి వడే వడా. ఇవాళ చాలా రకాలు చేసినట్టుంది మా కోళ్ళు. కాకా పట్టాలి కదా. ఏంటో దిన అలా ఉన్నావు? ఒళ్ళు మండిపోతుంది. ఎవరిని తగలబెట్టాలో అర్థం కావట్లేదు. నీ పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. పాట పాడితేనే నన్ను కొట్టడానికి వచ్చారు. నువ్వేదో పాద పూజ చేద్దామంటే నువ్వు అనుకున్నది అవ్వలేదు. మనమేం చేసినా ఎవరికీ నచ్చదు. ఆ అనుపమ కళ్యాణీలు చేస్తే మాత్రం అందరూ ఆహా ఓహో అంటారు. మన సమస్య అదే కదూ దినా. మొదట్నుంచి మనం మంచి పనులే చేస్తాం, కానీ వాళ్ళు వాటిని మంచి పనులు అనరు. ఆ అనుపమమ్మ చేసింది ఎంత చెడ్డ పనైనా సరే మంచి పననే అంటారు. లాభం లేదు దినా. ఈసారి అత్తయ్య గారి అధికారం మనం సంపాదిస్తే గాని మనకి విలువ ఉండదు. అంటే ఏంటి? నువ్వు అధికారం కావాలనుకుంటున్నావా? నేను గమ్మునుండాలా? బా వదినా, ఆ అనుపమమ్మంటే నీకు పడదు, నాకు పడదు. ఇప్పటి వరకు నా ప్రయత్నాలేవో నేను చేశాను, నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు మన ఎదురుగా ఒక్కటే అవకాశం ఉంది. ఇప్పుడు దానికోసం మనం ఇద్దరం పోటీ పడ్డామనుకో, ఫైనల్ గా ఆ అనుపమమ్మకే దక్కుతుంది. అందుకే ఆ పదవి మనం దక్కించుకొని అనుపమమ్మ కంటే మనం పై స్థాయిలో ఉండాలి. అదే విధంగా కళ్యాణిని కూడా నీ కొడుక్కి దూరం చెయ్యాలి. అంటే ఇప్పుడిద్దరిలో ఎవరు రాజీ పడాలంటావు? వదినా, ఎవరో ఎందుకు, నేనే రాజీ పడతాను. నిజంగానే చెప్తున్నావా? ఇందులో కూడా ఏదైనా రాజకీయం ఉందా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు మనం ఇద్దరం రాజకీయం చేసుకుంటే ఏమొస్తుంది వదినా? నేను నిజంగా చెప్తున్నాను వదినా, నువ్వే ప్రయత్నించు. కాకపోతే నిన్ను సంఘానికి అధ్యక్షురాల్ని చెయ్యాలంటే ఒకే ఒక్క దారి, నీ కొడుకు.
నువ్వు వెళ్ళి శౌర్య దగ్గర మాట తీసుకోగలిగావంటే నువ్వు అధ్యక్షురాలు అయిపోయినట్టే. ఏంటోదినా అలా చూస్తున్నావు? నేనేమైనా తప్పన్నానా? నువ్వు అదే పనిలో ఉండొదినా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? దీపు గదిలో మీరేం చేస్తున్నారు అత్తయ్య? అది దీపుకు నిన్న ప్రమాదం జరిగింది కదమ్మా, ఎలా ఉన్నాడా అని చూద్దామని వచ్చాను. దీపు ఎవరత్తయ్య? అదేం ప్రశ్నమ్మా? దీపు మన దీపు. నీకు మరిది హర్షక తమ్ముడు. దీపు మీకేమవుతాడు? ఏంటమ్మా ఏమి తెలియనట్టు అడుగుతున్నావేంటి? దీపు నాకేమవుతాడో నీకు తెలీదా? తెలియకే అడుగుతున్నాను. దీపుకి మీకు ఏంటి సంబంధం? దీపు భూన కొడుకమ్మా, నేను వాడి పెద్దమని. నా మీద ఒట్టేసి నిజం చెప్పండి అత్తయ్య. నిజమా? నిజమేంటమ్మా? ఒక బిడ్డ పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం, రాశి ఇవన్నీ ఆ బిడ్డని కన్న తల్లికే తెలుస్తుందత్తయ్య. ఈ వివరాలన్నీ మీరు పంతులు గారితో చెప్తుంటే హర్ష గారి గురించేమో అనుకున్నాను. మీరు చెప్పినవన్నీ దీపో వివరాలని నాకు ఇప్పుడే అర్థమైంది. నిజం చెప్పండి అత్తయ్య, దీపు ఎవరు? దీపు నా కన్న బిడ్డమ్మా. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. నేను 9 మాసాలు మోసి కన్న బిడ్డ. హర్ష తర్వాత నాకు పుట్టిన 2వ మగబిడ్డ. ఏమంటున్నారత్తయ్య? దీపు చిన్నత్తయ్య కొడుకు కాదా? కాదమ్మా, దీపు భువన కొడుకు కాదు, నా సొంత కొడుకు. ఈ నిజం దీపు కన్న తల్లైన నాకు, కన్న తండ్రైన ఆయనకి తప్ప 3వ మనిషికి తెలీదు. అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలేం జరిగింది? నేను 2వసారి, భువన మొదటిసారి ఒకేసారి నీళ్ళొసుకున్నాం. ఇద్దరికీ ఒకేసారి నొప్పులొచ్చాయి. మా ఇద్దరిని ఆయన ఒకేసారి ఒకే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. విరాజ్, కార్ ఆపు విరాజ్. అసలు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది చైత్ర, కానీ నీకే నా పరిస్థితి అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు విరాజ్? నువ్వు ముందు కార్ ఆపు ప్లీజ్. విరాజ్, నీకేమైనా జరిగితే నేను భరించలేను. ప్లీజ్ విరాజ్, మీ కుటుంబం కూడా అసలు భరించలేదు. నా మాట విను, కార్ ఆపు ప్లీజ్. విరాజ్, దయచేసి ఆటలు ఆడుకో. యాక్సిడెంట్ అయిన వాడివి. ఈ టైంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఇలా మొండిగా బిహేవ్ చేస్తే ఎలా? విరాజ్ ప్లీజ్, తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. నాకేం కాకూడదని తప్పించిపోయి ఇంటి వరకు వచ్చి మరీ ట్రీట్మెంట్ చేసావు చైత్ర. నా గురించి ఇంత ఆలోచించిన దానివి, నీ గురించి కూడా నేను ఆలోచించకపోతే ఎలా? ఆలోచించడం అంటే ఇలాగా? రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇలా రెక్లెస్ గా ఉండడమా? ఇంత పెయిన్ తో డ్రైవ్ చేయడం అవసరమా విరాజ్? విరాజ్, కార్ ఆపమని అంటున్నానా? విరాజ్, కార్ ఆపు. ఆగిపోయేవాడినైతే ఇంతవరకు వచ్చేవాడినే కాదు. నేను అనుకున్నది చేసే వరకు ఏది ఆపను.
నిన్ను వదులుకోను. ఏమంటున్నావు విరాజ్? నిన్ను చేర్చాల్సిన చోటుకు చేర్చేదాకా మధ్యలో విడిచిపెట్టలేను అంటున్నాను. విరాజ్, మాటతో మాటని సమాధానపరుస్తున్నావు కానీ సమస్యని నువ్వు అర్థం చేసుకుని మాట్లాడడం లేదు. చిన్నపిల్లల్లాగా వితండవాదం చేస్తున్నావు. అవును, నేను చిన్నపిల్లవాడిని. నీ విషయంలో నా మనసు చిన్నపిల్లవాళ్ళలాగే మారం చేస్తుంది. నువ్వే పెద్ద మనసు చేసుకుని అడిగింది ఇచ్చేయాలి చైత్ర. లేకపోతే కావాల్సింది దక్కే వరకు ఈ మారం మానదు, వెళ్తున్న మార్గం మారదు. విరాజ్, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఇది మా ఇంటికి వెళ్ళే దారి కూడా కాదు. చెప్పు, నిన్నే అడుగుతుంది. మనం ఉండాల్సిన చోటే ఉన్నాం, వెళ్ళాల్సిన చోటుకే వెళ్తున్నాం. వద్దు విరాజ్, ఇది కరెక్ట్ కాదు. దయచేసి కారు ఆపు ప్లీజ్. విరాజ్, చెప్పేది నీకే. కారు ఆపమంటున్నాను కదా, కారు ఆపు. చూపులే నా గుండె అంచుల్లో కుంచెలానిదే బొమ్మ గీస్తున్నాయే. పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే. కొంచెమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా. వద్దు శేఖర్ గారు, మళ్ళీ ఢీ కొట్టొద్దు. కొట్టకపోతే ఎటా బుల్లెమ్మా, నీ కొమ్ములు వస్తాయి కదా. అమ్మో, తల తిరగడం ఖాయం. నువ్వు వెళ్ళే దారులలో చిరుగాలికి పరిమళమే, అది నన్నే కమ్మేస్తూ ఉందే. నా కంటి రెప్పలలో పునుకులకిగ కలవరమే, ఇది నన్నే వేధిస్తూ ఉందే. నిసినలా విసురుతూ శశినువై మెరవగా మనసులో పదనిసే ముసుగే తీసేనా. ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా మన కథే మలుపులే కోరేనా. అయిపోయింది కదా బుల్లెమ్మా, దీనికి నువ్వు ఇటు భయపడితే ఏటో చెప్పు. బుల్లెమ్మా, ఇంతకీ నీకు నొప్పేం పెద్దగా లేదు కదా? ఏంటబ్బా ఇంత మార్పు? నొప్పి కూడా తెలియకుండా కొట్టాడే. అన్నయ్య, త్వరగా రా, వెళ్ళాలి. అప్పుడే ఇంటికి వచ్చేసారంటే ఇవాళ ఎక్కువ రైడ్స్ రాలేదన్నమాట. అందుకే డల్గా ఉన్నారా? ఒక్కో రోజు ఎక్కువ రైడ్స్ వస్తాయి, ఒక్కో రోజు తక్కువ రైడ్స్ వస్తాయి. దాని గురించి మీరు ఇలా బాధపడితే ఎలా అఖిల్ బాబు? నేను బాధపడుతున్నది దాని గురించి కాదు. మరి దేని గురించి? అన్నయ్య అలా మన ఫోటోలు పట్టుకుని అందరినీ అడుగుతున్నారంటే వాళ్ళు మన కోసం ఎంతలా వెతుకుతున్నారో అర్థమైంది. నా అన్నయ్యలకి నేను ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాను అని నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చింది మీ వల్ల కాదు అఖిల్ బాబు, నా వల్ల. నా కోసమే కదా అఖిల్ బాబు మీరు ఆ ఇంట్లో నుంచి వచ్చేసారు. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తాను శ్యామ. బ్రదర్, బ్రదర్, ఏంటి బ్రదర్? ఈ ఊళ్ళో మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులా? ఎవరూ లేరే. బాగా ఆలోచించి చెప్పండి బ్రదర్. ఈ ఊళ్ళో మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఊరి కాని ఊర్లో మాకెవరుంటారండి శత్రువులు? ఉన్నారు. మీకు కనపడని శత్రువులు, మీకు తెలియని శత్రువులు
ఈ చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళు మీ ఫోటోలు చూపిస్తూ మీ గురించి వెతుకుతున్నారు. బహుశా అశోక్ అన్నయ్య ఇతనికి కూడా మా ఫోటో చూపించి మా గురించి అడిగినట్టున్నాడు. మీకోసం వెతుకుతున్న మనిషిని ఫోటో తీశాను. తనని చూస్తే మీ శత్రువులు ఎవరో అర్థమవుతుంది మీకు. చూడండి. తెలుసా? ఈవిడెవరో మీకు తెలుసా? తెలీదు. ఈవిడెవరో అస్సలు తెలీదు. పోనీ మీకేమైనా తెలుసా అమ్మా? తెలీదండి, నాకు తెలీదు. ఇంతకు ఈవిడ మీకు ఎక్కడ కనపడింది? షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కనిపించింది. షాపింగ్ చేసుకొని వస్తుంటే. సేట్ గారు, ఈ ఉత్తరం ఏ వ్యక్తిది అంటే మా ఇంట్లో ఉండే భువన్ బాబాయిని చంపిన వ్యక్తిది. సాహెబే హంతకుడని మాకు అనుమానం ఉంది. అయితే సాహెబ్ మీకు స్నేహితుడు కదా, ఆయన రాసింది ఏదో ఒకటి మీ దగ్గర ఉంటుందిగా, అది వెతికి మాకివ్వండి. ఈ ఉత్తరాన్ని పోల్చి చూస్తాం. చూడండి సేట్ గారు, ఒకవేళ మీరు ఈ సహాయం చేశారంటే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అవును, వాడు రాసిన ఒక ఉత్తరం అయితే ఉంటుంది. నేనిప్పుడే వెతుకుతాను. న్యాయం కోసం చేసే పోరాటంలో నేను మీ ఇద్దరికి సహకరించగలను. ఇదిగో ఆ ఉత్తరం. సాహెబ్ రాసింది తీసుకో. ఈ హ్యాండ్ రైటింగ్ కలవడం లేదు. అంటే సాహెబ్ హంతకుడు కాదు? తెలీదు. కానీ దీంతో ఏం రుజువు అవుతుందంటే ఈ ఉత్తరాన్ని సాహెబ్ రాయలేదు అని. రామా, ఓ పని చేయొచ్చు. ఆ ఉత్తరం నాకు ఇచ్చేయి. నేను నా పలుకుబడితో ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో ఏదో ఓ రకంగా తెలుసుకోగలను. ఆగు. ఏమైంది? ఏం చేస్తున్నారు? అయ్యో, ఉత్తరం ఎందుకు చించుతున్నారు? సేట్ గారు, ఇది మీరు తీసుకోండి. దాని సహాయంతో మీరు వెతకండి. అలాగే దీని సహాయంతో ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది అనే విషయాన్ని మేం కనిపెడతాం. రమా, నువ్వొక పని చేయి, నేను అదేంటో చెప్తాను. ధన్యవాదాలు. తీసుకోండి, వెళ్ళొస్తాను. ప్లీజ్, ఇదంతా మా కుటుంబానికి సంబంధించిన విషయం. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి ప్లీజ్. అవును, ఇది మేము తెలుసుకోవాల్సిన విషయం. మధ్యలో మీరెవరు తల తెలుసుకోండి. మీకు దండ పెడతాను. కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. ఇదిగో కాంతమ్మా, ఏదన్నా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకోండి. ఇలా ఇంటి పరువు వీధి పాలు చేసుకోకండి. ఏయ్, నువ్వు నోర్మల్. అసలు ఇదంతా జరిగింది నీ వల్లే కదా.
నువ్వేగా దాన్ని నా అల్లుడి మీదకి ఉసిగొల్పింది. ఇదిగో నేను ఉసుగొలపడం ఏంటే? నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక వాడే నీ కూతురు ఒగ్గేశాడు. మనకి అక్క నువ్వు కాసేపు ఆగక్క. చూడు కాంతమత, ఆడేదో బొద్దులేని పని చేశాడని నువ్వు కూడా వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడితే ఎలాగా? రియానియా, ముందు ఆ సరోజు నొగ్గేసి ఇంటికెళ్ళరా. ఏం చేస్తారో వెళ్లాల్సిన అవసరం మాకేటుంది. భాస్కర్ నాకు కాబోయే మొగుడు. కలుసుకొని తిరుగుతాను, అవసరం అయితే కౌగులించుకొని తిరుగుతాను. అడగడానికి మీరెవరు? చెప్పించి కొట్టేస్తాను ముదరష్టపదాన. నీకింతకు ముందే చెప్పాను ఆ భాస్కర్ గారిని ఒగ్గే అని. అదెందుకు ఒగ్గేస్తుందక్క? మా భాస్కరాణిని 10 మంది దృష్టిలో తప్పడని చేయాలని, ఆ వంకతో నీ పరువు తీయాలని కంకణ కట్టుకుంది. అందుకే మనం ప్రచారం చేసే చోటుకే ఆ సరోజ మా అని వచ్చేలా చేసింది. అసలు అసలు ఇదంతా జీవిడ గారి ప్లానే. చాలా ఆపు. అమ్మా ప్లీజ్, వచ్చింది ఎన్నికల ప్రచారానికి, ఇలా నడివీధిలో గొడవ పడ్డానికి కాదు. ఈ విషయం కనుక ఎమ్మెల్యే వరకు వెళ్ళిందంటే పోయేది మన ఇంటి పరువే. అది కూడా కొంచెం ఆలోచించమ్మా. నా కాకినాడ ప్రజలారా, మీ కళ్ళతో మీరే చూశారుగా ఆ మందాకిని సరోజని రెచ్చగొట్టి నా కూతురి కాపురం నాశనం చేసింది. అలాంటి దానికి ఓటేస్తే రేపు మీ మొగుళ్ళు కూడా మీతో కాపురం చెయ్యరు. ఈ సరోజ లాంటి వాళ్ళని తగులుకొని మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారు. దయచేసి దీనికి మాత్రం ఓటేయకండి. చాలా ఆపు. మళ్ళీ కట్ చేశాడండి. వాడు మీటింగ్కి వెళ్ళినప్పుడు డిస్టర్బ్ చేయొద్దని నువ్వే అంటావు. ఈరోజు ఎందుకెందుకు కంగారు పడుతున్నావు? కోడలు దొరికింది అని శుభవార్తని శ్రీకి వెంటనే తెలియచేయాలండి. నీ కాల్స్ చూశాడు కాబట్టి ఫ్రీ అయ్యాక చేస్తాడులే. సో ఇలా చేయడం వలన మీ స్టేట్ టూరిజం కి మంచి పేరు వస్తుంది. వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ సార్. టూరిజం గురించి అంత కమాండింగ్ గా ఎలా చెప్పింది? తను హైదరాబాద్ లో నంబర్ 1 టూరిస్ట్ గైడ్ సార్. గ్రేట్. తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి. నిన్ను 2 మాటలు అనేసరికి తను ఫీల్ అయి వచ్చింది. మంచి ఐడియాస్ ఇచ్చింది. అలాంటి అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్ అయితే నీ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, రేపటి మీటింగ్ గురించి నీకు అప్డేట్ వస్తుంది. యూ షాల్ గో నౌ. థ్యాంక్ యూ సార్. అవని గారు ఆధార్ కొట్టేశారండి. సార్ మిమ్మల్ని మంచి ఫ్యూచర్ ఉందని పొగిడారు. బయలుదేరదామండి? మీటింగ్ అయిపోయిందండి. అమ్మ 2 times కాల్ చేసింది. ఎందుకో ఏంటో
అమ్మకు కాల్ చేసి బయలుదేరదాం. మ్. 1 minute అండి. ఓకే. అయ్యో స్విచ్ ఆఫ్ అయిందండి. నా క్షేమ సమాచారం కోసం చేసి ఉంటుంది, అంతకు మించి ఇంకేం ఉండదు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో. ఏంది మనుషుల్ని మింగేశారట ఆ చూపులో? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంది కనుకో రోజు రోజుకి నీ వయసు వెనక్కిపోతోంది. అదా అందంగా ఉన్నానా? అందమా? మామూలుగా కాదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసునా? మళ్ళీ మీ అమ్మతో చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి మళ్ళీ పెళ్లి చూపులకి నేనొచ్చి నీ ఎదురుగా కూర్చుని నిన్ను చూసి ఇంకో తూరి పెళ్లి చేసుకోవాలని ఉండదు. అట్టుండవు. చాలే మీరు మరినో. ఎంత అందంగా ఉంటే మాత్రం నువ్వు ఇట్ట దిష్టి పెడితే ఎట్టా? నాకు దిష్టి తగులుద్ది. మొగుడు దిష్టి కూడా ఒక దిష్టేనా? ఎవరైనా దిష్టే కదా, నువ్వు ఊకే దిష్టి పెట్టబాక. ఎక్కడా? అమ్మా చూసిండవా, నాకు నేను దిష్టి తీసుకోవాల్సి వస్తుండది. నేను తీస్తానుగా, ఇటు తిరుగు. అబ్బా, భలే దిష్టి పడిందోయ్. దిష్టి పడేది కాదు, ముందు నేనెట్టున్నానా చెప్పు. ఇందాకే చెప్పాను కదే చాలా అందంగా ఉండవని. బుట్టబొమ్మ ఉన్నట్టుండవు. అట్నా? మరి నువ్వెట్టుండవు తెలిసినా? ఎట్టుండాను? శోభన్ బాబు మాదిరి ఉండనా? గాడిది గుడ్డు. నేను బుట్ట బొమ్మ మాదిరిగుంటే నువ్వు దిష్టి బొమ్మ మాదిరిగా ఉండవు. నువ్వెంత అందంగా ఉంటే మాత్రం మరీ అంత డామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తే ఎట్టా? మరి నా అందానికి తగ్గట్టు నువ్వు కూడా నాకు ఏడు జడ ఉండాలి కదా. బయటికి పోయినప్పుడు పరువు పోదు. మనిద్దరం సినిమాకి పోదాము. నువ్వు పోయి ముష్టి బట్టలు ఇప్పేసి మంచి బట్టలు వేసుకుని రాపో. మంచి బట్టలు ఆడున్నాయి నా కాడ. నీకు బట్టలు తెచ్చిండాను కదా, ఏ నువ్వు చూసుకోలేదా? అదేదో కవర్ తెచ్చినావు, నాకు కాదనుకున్నా. అయి నీకు తెచ్చిన బట్టలే. పోయి ఆ వేసుకుని టిప్పు టప్పుగా రెడీ అయ్యేసిరా. ఆహా, నువ్వు నా కోసం బట్టలు తెప్పించావా? అయ్యో ఎంత అదృష్టం రా సామే. ఇదిగో క్షణాల్లో రెడీ అయ్యి వస్తా. లేక లేక సినిమాకు పోదామన్నావు. జీవితంలో పెళ్ళైనాక ఒక్క సినిమా చూసింది లేదు, షికారుకు పోయింది లేదు. పోనీలే, ఏమీ లేకపోవడం కంటే ఆలస్యంగా దొరికిందే బెటర్. క్షణాల్లో రెడీ అయ్యి వస్తా. లక్కా లక్కా. అత్త, ఎంత ఎంత పని చేశావే? నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని నేను ఎంత ఒరిచి చెప్పినా వెళ్ళలేదు. అలవాటు అనుభవం లేని పనులు చేస్తే మొదటికే మోసం వస్తుంది అని నెత్తి నోరు మొత్తుకుని చెప్పాను. అయినా పెడచెవిన పెట్టావు. అప్పటికి నా ఎడమ కన్ను అదురుతోందే, అపశకనం అని బతిమలాడాను. వినకుండా 50 లక్షల నష్టం తీసుకొచ్చావు. పైగా సంస్థకు చెడ్డ పేరు. ఈ విషయం అభికి తెలిస్తే నీ సంగతి ఏమవుతుందో తెలుసా? అభి కోపం వస్తే అసలు ఎవరు ఆపలేరు. అయ్యో, అసలే భయంతో చేస్తుంటే ఇంకా భయపెడతావేంటంటే? భయంతో నువ్వు చావడం కాదే, మా అందరినీ చంపుతున్నావు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మొత్తం నాశనం చేశావు. ఈ విషయం అభి అన్నయ్యకి ఎలా చెప్పాలి? అన్నయ్య కోపాన్ని ఎలా తట్టుకోవాలి? నేను, భాస్కర్ అన్నయ్య, అభి అన్నయ్య ముందు తలదించుకునేలా చేశావు నువ్వు. అందరి ముందు అభి అన్నయ్యని కూడా తలదించుకునేలా చేశావు. ఇన్ని రోజులు అభి అన్నయ్య పడ్డ కష్టం అంతా వేస్ట్ చేశావు. సంస్కృతి ఈవెంట్స్ కున్న గుడ్ విల్ ని, పేరుని ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోయేలా చేశావు నువ్వు. నిన్ను ఏం చేసినా పాపం లేదు. వాళ్ళింత ఫ్రాడ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అఖిల్. అలాంటప్పుడు అగ్రిమెంట్ విషయం మా దగ్గర ఎందుకు దాచావే? గుచ్చి గుచ్చి అడిగాం కదా, ఎందుకు చెప్పలేదు? పెద్ద ఆరిందలా అంతా నీకే తెలుసు అనుకున్నావు. చిన్న ఈవెంటే కదా, పెద్ద తప్పులు ఏం జరుగుతాయిలే అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకొని ఈ ఈవెంట్ ఒప్పుకున్నాను పావని. అంతా కరెక్ట్గా చేశామనుకున్నాను.
చివర్లో చిన్న మిస్ఫైర్ అయింది. దానికి ఇంత పనిష్మెంట్ ఉంటుందని అనుకోలేదు. మీరు అఖిల్ తోడుగా ఉంటారన్న నమ్మకంతో అభి హారికకు ఆఫీస్ని అప్పగించి వెళ్ళాడండి. మీరైనా దగ్గరుండి చూసుకోవాలి కదా. నేను క్యాబిన్లో లేనప్పుడు హారిక అగ్రిమెంట్ పైన సైన్ చేసింది. అభి సైన్ కూడా ఫోర్జరీ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అభి అన్నయ్య సంతకాన్ని ఫోర్జరీ చేయాల్సిన అవసరం ఏంటే నీకు? అంత పెద్ద ఫ్రాడ్ ఎలా చేసావు నువ్వు? కాస్తైనా భయం లేదా నీకు? మాతో చెప్పాలన్న బాధ్యత లేదా? తప్పు జరగదు అనుకున్నాను. పెద్ద తప్పు చేశారండి. ఇన్ని రోజులు అభి పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఈ విషయం అభికి తెలిస్తే అభి ఎంత బాధపడతాడు. నీ మాట సోసి మంచోడు అనుకున్నాను. నీ బుర్రలో ఇట్లాంటి ఆలోచన ఉందని తెలుసుంటే అసలు నిన్ను నా దరిదాపుల్లో కూడా రానిచ్చేదాన్ని కాదు. ఎల్లహే. ఒక్క నిమిషం. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నా ఉద్దేశం అది కాదు. నీకు అసలు నిజం చెప్పేస్తాను. నేనేటి వినను. నాకు అవసరం కూడా లేదు. కానీ నాకు అవసరం. ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా విను. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? నేను పోతున్నాను అంతే. అను, మళ్ళీ అను అంటావు. ఎవరయ్యా అను? నా భార్య. అను నా భార్య. అను నా భార్య. అను నా భార్య. అను. నేను 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన నా భార్య. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం పెళ్లితో ఏర్పడిన అనుబంధం కాదు, నమ్మకంతో ముడిపడ్డ బంధం. అదెప్పటికీ విడిపోదనుకున్నాను. కానీ ఆ దేవుడు నా అనుని నాకు దూరం చేసి నా నమ్మకాన్ని పోగొట్టాలనుకున్నాడు. కానీ ఆ దూరం శాశ్వతం కాదని నాకు తెలుసు. అందుకే నా నమ్మకం నిజమై నువ్వు నాకెదురుపడ్డావు. నీ పెళ్ళం దూరం అవడానికి నేను నీకు దగ్గర అవడానికి ఏటి సంబంధం? సంబంధం ఉంది. తనే నువ్వు, నువ్వే తను. ఏటే? నాను అచ్చం నీలాగే ఉంటుంది. గుణాలు వేరు కావచ్చు గాని రూపం ఒక్కటే. నీకేమైనా పిచ్చా? నీ పెళ్ళ నాలా ఉంటే మాత్రం నేను నీ పెళ్ళనైపోతానా? రాజీ రాజీ ఇక్కడ నీ స్టోరీ నాకా నడవు. నేను చెప్పేది నిజం. అందుకే నిన్ను చూసిన దగ్గర నుంచి నీ గురించి తెలుసుకోవాలని నీ వెంట తిరిగాను. నువ్వే నా అనువనే ఆశతో ఉన్నాను. నీ భాష వేషం మారచ్చు. నీకు వచ్చేసానుగా, మొదలు పెట్టండి. నా తరపు వాళ్ళు రావాలండి. ఎవరు? ఆగండి. ఎందుకు వస్తున్నారు? ఇది మా బంధువుల పెళ్లి కార్యక్రమం. పిలవని పేరంటానికి మీరెందుకు వస్తున్నారు? హలో హలో, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? ఎవరనుకుంటున్నారు? నా తరపు వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా. మా అన్నయ్య, మా వదిన. నోరు ఉంది కదా అని ఓ వాగేయకూడదు. నువ్వేమైనా వాల్మీకిని అనుకున్నావా? ప్రతి పదం చరిత్రలో ఉండిపోవడానికి. చరిత్రలో చించేసే పేజీలు నీవి. వీళ్ళు మీకు అంత బాగా తెలుసా? మీకెంత తెలుసో తెలియదు గాని నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు.
వాళ్ళ దగ్గర నేను పనిచేస్తున్నాను. నా సొంత వాళ్ళకన్నా ఎక్కువ నా ఆప్తులు. ఓహోహోహోహో, అవునా? సరే సరే, ఇప్పుడు ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాబు? అదే ఆస్తంతా పోయింది కదా, ఆ బాధలో కుంగి కృషించి నశించిపోయేలా ఉన్నారా అని. అంటే ఇద్దరికి గుండెపోటు ఉంది కదా, పోటొచ్చిందా? లేదుగా, బానే ఉన్నారుగా. కృంగిపోవడానికి, తెగ బాధపడిపోవడానికి వాళ్ళేమీ అప్పులు చేసో వ్యసనాలకి బానిసైపోయో ఆస్తిని పోగొట్టుకోలేదు మిస్టర్ భూపతి గారు. కుళ్ళిన మనుషులన్న మాట ప్రకారం తృణప్రాయంగా ఇచ్చేశారు. అది వాళ్ళ గొప్పతనం. ఆత్మాభిమానంతో బతికే వాళ్ళు ఆయుష్ నిండుగానే ఉంటుంది. నిండు 100 ఏళ్లు ఉంటారు, బావుంటారు కూడా. కుతంత్రంతో చేజిక్కించుకున్న వాళ్ళ గతి అదో గతయి తీరుతుంది. పతనం దగ్గర పడే ఇలాంటి మాటలన్నీ వస్తాయి. ఏంటి ఇద్దరు రెచ్చిపోతున్నారు? దీనికి మేమింకా మాట్లాడుతున్నాం. నేను మాట్లాడగలను. చేతులు కట్టుకుని ఉండం. ఏమండి, 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. మొత్తం ఆ 4 పిల్లల్ని పెంచడానికి మావయ్య గారు ఎంత కష్టపడుంటారండి. అమ్మ లేదో, మీ 4 చిన్న పిల్లలు. ఒక పక్క జీవితంతో యుద్ధం, మరో పక్క మీ ఆలనా పాలన. ఫ్యాక్టరీకి వెళ్ళినా ఇంట్లో మిమ్మల్ని చూసుకునేవారు లేరు. మీ దగ్గరుండిపోతే బయట వ్యాపారం చూసుకునేవాళ్ళు లేరు. అటు వ్యాపారాన్ని పెంచుతూ ఇటు మిమ్మల్ని పెంచుతూ ఒక మనిషి ఎంత కష్టపడి ఉంటాడంటారో. చిన్నతనం నుంచి ఎప్పుడైనా మీకిది లేదు అనిపించిందా? ఇది లోటు అనిపించిందా? మిమ్మల్ని చూసుకుంటూ తన కష్టాల్ని మర్చిపోవడమే కాని అతని కష్టాన్ని అర్థం చేసుకున్న వాళ్ళున్నారా? ఇంత కష్టం ఆయన ఎందుకు పడాలి? ఏ ఇంకో పెళ్లి చేసుకోకూడదా? చేసుకోనుంటే ఆయన్ని చూసుకోవడానికి ఒక మనిషి ఉండేది కదా, ఎందుకు చేసుకోలేదంటారు? కష్టం అంటే ఏంటో తెలిసిన మనిషి, కష్టంలో ఆనందాన్ని అనుభవించడం తెలిసిన మనిషి. చూసుకోవడానికి మనుషులు లేరు అని తెలిసినా ఇన్ని వ్యాపారాలు, తలకు మించిన బరువులు పెట్టుకుని ఈదులాటం ఎందుకు? ఏదో ఒక పని చూసుకొని ఉన్నంతలో ఆనందంగా బతకటం ఆయనకి తెలీదా? కాని ఇవన్నీ ఎందుకు చేసినట్టు? మీకోసం. తను పడిన కష్టాలు తన పిల్లలు పడకూడదని, తను ఇబ్బందులు పడినా మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, సుఖాలు సౌకర్యాలు తప్ప కష్టమనే పదమే మీకు తెలియకుండా ఉండాలి అని. మీరే లోకమని బతికిన ఆ కన్న తండ్రి మీరు ప్రయోజకులవ్వాలని ఇంట్లోంచి బయటికి పంపిస్తే ఇంట్లోంచి గెంటేశాడు అని కోపం పెంచుకున్నారు. మీ పుట్టినరోజు నాడు మిమ్మల్ని ఆశీర్వదించాలని గుమ్మంలోకొస్తే ఇంట్లోకి కూడా రమ్మని పిలవకుండా బయట నిలబెట్టి పంపించేశారు. ఇంట్లోంచి బయటికి వచ్చిన మీది కష్టమా? మీకోసం గుమ్మంలోంచి వెళ్లిపోవాల్సొచ్చిన ఆయనది కష్టమా? ఎవరిది పెద్ద కష్టమండి? 9 నెలలు తన కడుపున మోసిందని అమ్మని దేవతలాగా చూస్తారు. అమ్మంటే ఇష్టమంటారు. మరి తన రెక్కలు ముక్కలు చేసుకుని 25 ఏళ్లు పోషిస్తూ ఉన్న తండ్రిని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అంటే మనకి చెట్టు ఇచ్చే నీడ కావాలి, చెట్టిచ్చే పళ్ళు కావాలి. కాని మనందరికీ నీడనిస్తున్న చెట్టు ఎండలో నిలబడి ఉందన్న విషయం మాత్రం మనం ఆలోచించాం. ఇది అంతే కదా? నాన్న కూడా అంతే కదా? నాన్నంటే ఏంటో, ఆయన విలువేంటో చిన్నతనంలోనే నాన్నని కోల్పోయిన నాకు తెలుసండి. పెద్ద ముత్తైదు మెళ్ళో ఆయన కట్టడమేంటే? కంగారు పడకండమ్మా. అమ్మా నైని, స్వామి, మీ అత్తగారి మెళ్ళో ఈ దిష్టితాడు కట్టమ్మా. 3 రోజుల పాటు మెళ్ళోనే ఉండాలి. అలాగే స్వామి.
ఎత్తుకు కట్టినట్టు ఆ తాడు నాకు కట్టడం ఏంటి? నాకొద్దు. చూడండి బాబుగారు, మీ అమ్మగారు ఎలా మారం చేస్తున్నారు. అమ్మా, చిన్నపిల్లల్లా వద్దనకమ్మా. నువ్వు బాగుండాలనే కదా. అది కడితే ఏం బాగుంటారు? ఇప్పుడేమైనా ఆవిడ ఫ్యాషన్ షో పోటీలకి వెళ్ళాలా? కట్టుకోనివ్వండి, ఏమవుతుంది? రేపు మన సీమంతం కదక్కా. పాపం అత్తయ్య గారు మాత్రం దిష్టి తాడుతూనే ఉంటారు. మనమందరం పట్టు చీరలు నగలు వేసుకుని కలకలలాడుతూ ఉంటాం. కళగా ఉండకూడదనే దిష్టి తాడు కడతారు. 2-3 రోజులు నిరాడంబరంగా సింపుల్గా ఉంటే నష్టమేముంది? అమ్మకి అలాంటి బడాయిలు పోవాలని లేదురా. నైని, నువ్వు కట్టు. తప్పకుండా బాబుగారు. జ్వరం వచ్చిందని డ్రామాలాడి బాబుగారి ముందు సింపతి కొట్టేయాలనుకున్న మీకు దిష్టి తాడు కట్టి దిష్టి బొమ్మని చేశాను. పిచ్చి దాన్లా నోరెళ్లబెట్టి రేపు ఘనంగా జరగబోయే నా సీమంతాన్ని చూడండి అత్తయ్యా. తగ్గిపోతుందిలే అత్తయ్య, 3 రోజుల్లో మామూలైపోతారు. అమ్మకి బాగైతే మీ మేలు మర్చిపోలేను స్వామి. విక్రాంత్, దక్షిణ తాంబూలాలిచ్చి స్వామివారిని సాగనంపు. వెళ్ళు. అలాగే బ్రో. స్వామి రండి. శుభం భూయా. రండి. అమ్మా, నీకు నచ్చలేదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాడును తీకమ్మా, ప్లీజ్. మీరు చెప్తే అస్సలు తీయరు బాబుగారు. రా బాబు, కూర్చో. నాకు అలవాట్లేదండి. అలవాట్లేదా? మరి ఎందుకు వచ్చావు బాబు? అది ఏమైంది బాబు? ఆలోచిస్తున్నావు? బాధ కూడా మనిషికి అలవాటు కాదు బాబు. ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చిపోతూనే ఉంటుంది. ఆ బాధ వచ్చినప్పుడు దానికి తోడే ఈ మందు బాబు. సోత్తంటే ఏదో బాధలో ఉన్నట్టున్నావు బాబు. ఎందుకో భయపడుతున్నట్టున్నావు. తీసుకో బాబు, నా మాట విను. నీ మనసులో ఏదైతే ఉందో ఈ మందు తాగాక నీ ముందు కనపడుతుంది. తాగు బాబు, తాగు. సరే. కూర్చో బాబు, కూర్చో. ఇది ఎలా? ఇది పట్టుకో బాబు. ఓ, అర్థమైంది బాబు, తమరు ఫారెన్ రేటేనా? ఆగు కొద్దిగా. దీంతో లాగించండి బాబు. కుమ్ము బాబు, కుమ్ము, కుమ్మేసేయి. కుమ్మేసేయి. భయపడకు, నురుగున్నదని. తాగు. కూర్చో బాబు. ఆడసారి కూర్చుంటా కానీ నువ్వు ఆడుబో. మీరు కూర్చోండి బాబు, కూర్చోండి. మనసు పూర్తిగా తాగండి బాబు. బాధ పోయేదాకా తాగండి బాబు. సూపర్ బాబాయ్.
ఇంకొకటి ఇవ్వండి. బాబాయ్, బాబాయ్, చాలా బాగుంది బాబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.